Okay, dear students, today let us discuss some more examples on definite integrals. So third problem is integral 0 to pi x by 1 plus sin x dx. సరే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ప్రాబ్లం మనం వితౌట్ లిమిట్స్ ఇంటెగ్రల్ 1/1 ప్లస్ sin x dx ప్రాబ్లం అని మనం ఇండెఫినెట్ లో చేసాం. మరి ఇక్కడ x/1 ప్లస్ sin x ఉంది. అంటే 1/1 ప్లస్ sin x ఉంటే మనం 1 మైనస్ sin x తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకొని చేసాంరా. మరి ఇక్కడ x/1 ప్లస్ sin x ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? x ని ఎలిమినేట్ చేస్తే మనకు ప్రాబ్లం తెలిసిన ప్రాబ్లం అయిపోతుంది. మనకు అది 1/1 ప్లస్ sin x dx అంటే 1 మైనస్ sin x తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే అది డైరెక్ట్ గా ఫార్ములా ఫామ్ కి కన్వర్ట్ అయిపోతుంది మనకి. అది ఎలా కన్వర్ట్ అవుతుంది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము, మళ్ళీ ఇప్పుడు తర్వాత చూస్తాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం ఈ ఎక్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఎక్స్ ఎలిమినేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ప్రాపర్టీనే అప్లై చేయాలి. మరి ప్రాపర్టీ అప్లై చేయాలంటే ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి అంటే ఇంటిగ్రల్ ని చూడగానే మీకు ఒక ప్రాపర్టీ గుర్తు రావాలి. ఇంటిగ్రల్ a to 0 f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to 0 f of a minus x into dx. తప్పు చదువుతున్నావు, ఇంటిగ్రల్ ని తప్పు చదువుతున్నావు. డెఫినెట్ గా చదివేటువంటి మెథడ్ తప్పు చదువుతున్నావు. ఎలా చదవాలి? ఫస్ట్ లోయర్ లిమిట్ ఫస్ట్ చదవాలి, తర్వాత అప్పర్ లిమిట్. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. రైట్, మరి ఆ ప్రాపర్టీ అప్లై చేసుకోండి మీరు ఇప్పుడు. సో గివెన్ ఇంటిగ్రల్ is equal to I తీసుకోండి. ఇంటిగ్రల్ 0 to pi x/1 plus sin x dx. సో ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. సో అప్లై చేసుకుంటే అప్పుడు 0 to pi అగైన్ I is equal to ఇంటిగ్రల్ 0 to pi ఇక్కడ pi minus x by 1 plus sin pi minus x. అగైన్ sin pi minus x అంటే sin 180 minus theta ఫామ్. 180 minus theta ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వాడ్రంట్ sin పాజిటివ్, అగైన్ sin x వస్తుంది అది. సో ఇప్పుడు ఇది ఐ వాల్యూ. మన ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత ఐ వాల్యూ ఇది వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోండి, ఐ ప్లస్ ఐ. చూడండి, ఇట్లా ఈ కింగ్స్ ప్రాపర్టీ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో 0 to a f of x dx ప్రాపర్టీని ప్రతి ప్రాబ్లంలో కూడా వాడు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ని, అలాగే మనకి ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత వచ్చిన ఇంటిగ్రల్ ని ప్రతిసారి అన్ని ప్రాబ్లమ్స్ లో కూడా అలా యాడ్ చేసుకోండి. చూడండి, యాడ్ చేసుకుంటే చూడండి, ఇది 0 to pi ఉంది, 0 to pi ఉంది. x/1 plus sin x, ఇది 1/1 pi minus x/1 plus sin x. రెండింటి యొక్క డెనామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటే అప్పుడు x ప్లస్ pi minus x మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతుంది, పై వస్తుంది. యాక్చువల్గా అలా చేయాలి, నేనైతే అలాగే చేస్తాను. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు దీన్ని అంటే ఇది 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేసి అంటే 0 to pi/1 plus sin x dx ఒక ఇంటెగ్రల్, మైనస్ ఇంటెగ్రల్ 0 to pi x/1 plus sin x dx ఒక ఇంటెగ్రల్ రాస్తారు. ఆ x/1 plus sin x dx ని మళ్ళీ ఐగా రాసేసుకుని ఐ వాల్యూ, ఆ మైనస్ ఐని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తారు. ఎలా చేసినా మనకు వచ్చేది రెండింటిని యాడ్ చేస్తే 2i వస్తుంది, ఐ ప్లస్ ఐ. అలాగే ఇటు మైనస్ ఐ స్ప్లిట్ చేసుకొని మైనస్ ఐ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినా 2i వస్తుంది. సో ఎలాగైనా 2i వాల్యూనే వస్తుంది. సో కాకపోతే ఒక మెథడ్ ఫాలో అయితే బాగుంటుంది. ఏంటి ఆ మెథడ్ అంటే మనకి ఇక్కడ స్లైడ్స్ లో 2 డిఫరెంట్ మెథడ్లు చేశారు. కొన్నిటినేమో స్ప్లిట్ చేసుకొని ఐ రాసుకొని ఐ తీసుకెళ్లారు, కొన్నిటినేమో ఐ ప్లస్ ఐ అని రాసుకున్నారు. మరి ఇప్పుడు ఇందులో ఐ ప్లస్ ఐ వెరీ ఫస్ట్ ప్రాబ్లము ఐ ప్లస్ ఐ చేశారు. ఈ ప్రాబ్లంలో ఎలా చేస్తున్నారో గమనించండి ఒకసారి. ఇలా స్ప్లిట్ చేసుకున్నారు. సో మళ్ళీ రెండు డిఫరెంట్ మెథడ్స్ అయిపోతాయి. అలా అక్కర్లేదు, డైరెక్ట్ గా ఐ ప్లస్ ఐఏ చేసుకోండి. ఇక్కడ కూడా చాలా సింపుల్ గా వచ్చేస్తుంది, ఐ ప్లస్ ఐ చేసుకుంటే. సో తర్వాత ఇదే వచ్చింది మనకి, ఇందాక ఇదేగా వచ్చింది. ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే పై బై ఇంటిగ్రల్ 0 to pi/1 plus sin x ఇదే వస్తుంది. సో మైనస్ ఇదంతా ఐ రాశారు, ఈ మైనస్ ఐ లెఫ్ట్ సైడ్కి వెళ్తే 2i అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి మెథడ్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇండియా నెట్ లో కూడా చేసాం.
డినామినేటర్ 1 ప్లస్ సైన్ ఎక్స్. అఫ్ కోర్స్ దీన్ని చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయిరా మనకి. ఇక్కడ 1 మైనస్ సైన్ ఎక్స్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాము. మరి ఇప్పుడు లేదా దీన్ని ఏం చేసుకునే వాళ్ళం అంటే మనం tan x బై 2 ఈక్వల్ టీ అనుకొని కూడా చేసుకోవచ్చు. లేదా 1 ప్లస్ సైన్ ఎక్స్ అని కాస్ పై బై 2 మైనస్ ఎక్స్ రాసుకొని 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా అప్లై చేసుకుని సీకెంట్ స్క్వేర్ పైకి వెళ్తుంది, డైరెక్ట్ గా ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. సో ఎన్నో మెథడ్స్ ఉన్నాయి చేయడానికి. ఏదో ఒకటి మనకి అంటే ఈ మనకి ఏది ఈజీగా ఉంటే అది, అంటే మనకి ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి వెరీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో కూడా ఇలాంటి ప్రాబ్లమే 1/1 ప్లస్ కాస్ ఎక్స్ ప్రాబ్లం ఒకటి చేసాం. ఇండెఫినెట్ లో వెరీ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ ప్రాబ్లం అదే 1/1 ప్లస్ కాస్ ఎక్స్ ప్రాబ్లం మనకి. అప్పుడు 1 మైనస్ కాస్ ఎక్స్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటాం. సరే ఫస్ట్ మెథడ్ అది కాబట్టి ఆ ఫస్ట్ మెథడ్ ఇక్కడ అప్లై చేస్తున్నారు. రైట్, అప్పుడు న్యూమరేటర్ 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడ్ బై దిస్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అప్పుడు 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ స్ప్లిట్ చేసుకుంటే డైరెక్ట్ ఫార్ములా అయిపోతాయి. రైట్, ఈ మైనస్ ఐని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఐ అవుతుంది. అంటే ఐ ప్లస్ ఐ is equal to pi into integral 0 to pi 1 minus sin x by 1 plus sin square x dx. సో ఇప్పుడు దీన్ని 1 minus sin square x అంటే cos square x అవుతుంది. అలా తర్వాత 1 by cos square x ఒక టర్మ్, sin x by cos 1 by cos square x అంటే secant square x, sin x by cos square x అంటే secant x into tan x అవుతుంది. ఇంక ఈ రెండు డైరెక్ట్ ఫార్ములాలే. ఇంటెగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x మైనస్ ఇంటెగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x అంటే సీకెంట్ ఎక్స్. సో లిమిట్స్ అప్లై చేసుకుంటాం. tan x మైనస్ సీకెంట్ ఎక్స్. సో tan x వాల్యూ అప్పుడు అప్పర్ లిమిట్ పై సబ్స్టిట్యూట్ చేస్తే tan పై 0 మైనస్ సీకెంట్ పై. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ పై? -1. వెరీ గుడ్, -1. సో అంటే 0 - 1 అప్పర్ లిమిట్ వాల్యూ, మళ్ళీ బ్రాకెట్ లో మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ కూడా రాసుకుంటాం. ఇప్పుడు ఆ వాల్యూస్ వేస్తే సరిపోతుంది. 0 - -1 మైనస్ 0 - 1. సో టోటల్ గా ఇది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 1. సో 2i ఈజ్ ఈక్వల్ టు 2π. మనకు కావాల్సిన ఐ వాల్యూ కాబట్టి దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు π. సో ఇలా, సో ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, x/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్రాబ్లం. ఇంక ఇలాంటివి మనకి ముందు ముందు కూడా వస్తాయి ప్రాబ్లమ్స్, ఇలాంటి మోడల్స్. రైట్, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో ఇది కూడా మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం ఇది అవుతుంది మనకి. మనం ప్రాబ్లం చేస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ లో, అందులో హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అవుతుంది ఇది. ఒకసారి ఇక్కడ ముందు ఈ పార్ట్ వరకు డిస్కస్ చేసుకుంటే నెక్స్ట్ ఆ ప్రాబ్లంలో ఆ హాఫ్ ని మనం కొంచెం ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అగైన్ 0 to π/4 log of 1 plus tan x dx. సో దీన్ని కూడా మనం డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చేసుకోలేము. సో అప్పుడు అలాంటి కేసులో మనం ఏం చేసుకోవాలి అంటే, సో 0 to a అగైన్ 0 to a ఫార్ములా అప్లై చేసుకోండి. సో ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. చేస్తే ఏమొస్తుంది అప్పుడు 0 to π/4 log, అంటే చూడండి ఇక్కడ ఎఫ్ లోనే ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ పెట్టాలి. ఇంకా పక్కన ఏమి కూడా ఏం చేంజ్ అవ్వవు, ఓన్లీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ రాయాలి. అంటే ఇక్కడ log 1 plus tan x అనేది ఫంక్షన్, ఇందులో ఎక్స్ ఇక్కడ ఉంది, ఆ ఎక్స్ ప్లేస్ లో ఏ మైనస్ ఎక్స్ అంటే π/4 - x రాసుకుంటాం. అగైన్ దీన్ని log a - b ఫార్ములా అప్లై చేసుకుంటే log a - log b by 1 plus log a log b అంటే tan a - tan b by 1 plus tan a tan b. అంటే ఇక్కడ tan a అంటే tan π/4 1 వస్తుంది, tan b అంటే tan x అవుతుంది. అంటే 1 - tan x by 1 plus tan x. tan of a - b ఫార్ములా అప్లై చేస్తే మనం అది 1 - tan x by 1 plus tan x. నౌ టేక్ ఎల్సిఎం. ఈ లోపల ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇది 1 plus tan x plus 1 - tan x. అగైన్ tan x క్యాన్సిల్ అయిపోతే 2/1 plus tan x వస్తుంది. ఇది ఐ వాల్యూ.
ఇచ్చింది ఐ వాల్యూ. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. ఐ ప్లస్ ఐ చేసుకుంటే ఈ ఐ ప్లస్ ఐలో అగైన్ అంటే వీళ్ళు మళ్ళీ వేరే విధంగా చేస్తున్నారు, నేను మాత్రం ఐ ప్లస్ ఐ అనే మెథడ్ చెప్తాను జనరల్ గా. ఐ ప్లస్ ఐ చేసుకుంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ 2/1 ప్లస్ టాన్ ఎక్స్, లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్, లాగ్ ఎంఎన్ అవుతుంది. ఎంఎన్ అంటే అప్పుడు 1 ప్లస్ టాన్ ఎక్స్ 1 ప్లస్ టాన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి సింప్లీ లాగ్ 2 మిగులుతుంది. మరి ఇంకో మెథడ్లో ఏం చేసుకోవచ్చు అంటే ఇది లాగ్ ఎం బై ఎన్ కాబట్టి లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ రాసుకొని ఆ లాగ్ ఎన్ వాల్యూ లాగ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ వస్తుంది కాబట్టి దాన్ని ఐఎన్ రాసుకొని ఆ మైనస్ ఐన్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే చేయండి. టోటల్గా ఏంటంటే 2 మెథడ్స్ మీ దగ్గర ఉంచాము, చాయిస్ ఈజ్ యువర్స్. సార్ నేను ఇక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రస్తుతం ఇక్కడ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ రాశారు. ఈ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయండి, ఇది అగైన్ దిస్ ఈజ్ ఐ అవుతుంది. ఇది లాగ్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటే ఇంటిగ్రల్ 0 to π/4 1dx ఉంటుంది. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ రాసుకోవచ్చు మనం. ఇంటిగ్రల్ 1dx ఎక్స్ అవుతుంది. సో లిమిట్స్ అప్లై చేస్తే π/4 - 0 అంటే 2i ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ π/4 - 0 అంటే ఈ π/2 ముందు రాసుకుంటే π/4 లాగ్ 2 అవుతుంది. π/4 లాగ్ 2 2i వాల్యూ. మరి మనకు కావాల్సింది ఐ వాల్యూ కాబట్టి సో ఐ వాల్యూ అప్పుడు π/8 లాగ్ 2. సో ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రాబ్లం ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకుంటాం కదా. ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లిమిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటెగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్ కోసం మనకి ఆబ్జెక్ట్ లో డైరెక్ట్ గా వాడుకోవచ్చు మనం ఈ ఫార్ములా. ఇది ఇంకా ప్రతిసారి ప్రూఫ్ చేయక్కర్లేదు ఆబ్జెక్టివ్ లో. ఇవన్నీ స్టాండర్డ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇంటిగ్రల్ 0 to π/4 లాగ్ ఆఫ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ π/8 లాగ్ 2 వస్తుంది మనకి. π/8 లాగ్ 2 రైట్. సో నెక్స్ట్ మరి ఈ 5th ప్రాబ్లం వచ్చేటప్పటికి సో మనకి అంత ఎక్సర్సైజ్ 7.2 వెరీ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ రా ఫస్ట్, తర్వాత లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం మనం. ఫస్ట్ ప్రాబ్లం సేమ్ మన ఎగ్జాంపుల్లో ఫస్ట్ ప్రాబ్లం లాగే ఉంటుంది. 0 to π/8 cos పవర్ 5x ఉంది అక్కడ, ఇక్కడ cos పవర్ 5/2 ఉంది. ఎలా ఉన్నా ప్రొసీజర్లో ఎటువంటి మార్పు ఉండదు. మరి యాక్చువల్గా మనం ఏ మెథడ్ ద్వారా కూడా దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయలేము కాబట్టి సో ప్రాపర్టీ అప్లై చేసుకుందాం. కింగ్స్ ప్రాపర్టీ ఉంది కదా, ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. అప్లై చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కాస్ π/2 - x వస్తుంది అంటే దట్ ఈస్ సైన్ పవర్ 5/2 వస్తుంది. ఇక్కడ కాస్ పవర్ 5/2, ఇక్కడ సైన్ పవర్ 5/2 వస్తుంది. మళ్ళీ ప్రాపర్టీ అప్లై చేసుకుంటే కాస్ 90 - θ సైన్ కాబట్టి సైన్ పవర్ 5/2x, ఇక్కడ ఇది కాస్ పవర్ 5/2x, మళ్ళీ ఇది సైన్ పవర్ 5/2x. సో దిస్ ఈజ్ ఈక్వేషన్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఐ ప్లస్ ఐ చేస్తారు. అంటే ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసి చేయడానికి లేదు కాబట్టి సో ఐ ప్లస్ ఐ చేసుకోండి. అంటే 2i అయితే అప్పుడు డెనామినేటర్ సేమ్ ఉంటుంది కాబట్టి న్యూమరేటర్స్ రెండు యాడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు a/b ప్లస్ c/b అంటే a ప్లస్ c/b రాసుకుంటాం మనం అంతే. రైట్. సో 1 and 2 యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. అంటే యాడ్ చేసి చూపించారు అక్కడ, ఆ తర్వాత స్టెప్ వేశారు. అయితే రెండు సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ 1dx అంటే 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1dx ఉంటుంది. ఇంటిగ్రల్ 1dx అంటే x అవుతుంది. లిమిట్స్ 0 to π/2. సో కాబట్టి మనకి వాల్యూ వచ్చేటప్పటికి π/2 - 0 అంటే π/2 అంటే 2i వాల్యూ π/2 వస్తుందిరా. 2i వాల్యూ π/2, therefore i ఈజ్ ఈక్వల్ టు π/4. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూసుకోండి ఒకసారి. ఇంటిగ్రల్ 0 to π/2 sin square x minus cos square x by sin cube x minus cos cube x dx. సో ఇది మనకి ప్రాబ్లము.
అగైన్ దీనికి సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా లేదు, మనకి కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది కానీ సైన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఫార్ములా లేదు. సో దీనికి కూడా ఏం లేదు, ప్రాపర్టీ అప్లై చేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రాబ్లం, మళ్ళీ మనం వేరే మెథడ్స్ చేయక్కర్లేదు. సో 0 to a fx dx ప్రాపర్టీ అప్లై చేయండి. అగైన్ 0 to a f of x dx equal to 0 to a f of a minus x dx. So therefore I can be written as so integral 0 to pi by 2 sin square pi by 2 minus x cos square pi by 2 minus x sin cube pi by 2 minus x minus cos cube pi by 2 minus x. అగైన్ అన్ని sin 90 minus theta cos 90 minus theta ఫార్మ్స్ ఏ కాబట్టి sin 90 minus x అంటే cos x స్క్వేర్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. అప్పుడు ఇది cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అవుతుంది. అలాగే డినామినేటర్ cos క్యూబ్ x మైనస్ sin క్యూబ్ x. చూడండి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మనం. సో ఇక్కడ sin క్యూబ్ x మైనస్ cos క్యూబ్ x ఉంది, ఇక్కడ cos క్యూబ్ x మైనస్ sin క్యూబ్ x ఉంది. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఏం జరుగుతుంది చూడండి, ఇది మైనస్ ఉంది డినామినేటర్ లో, ఒకసారి చూడండి. యాడింగ్ 1 and 2. సో ఫస్ట్ స్టెప్ ఇలా రాసుకున్నాం మనం. సారీ కనెక్షన్ జాగ్రత్త చూడడం, అందరూ మీకు ఇందులో ప్రాబ్లం మిస్టేక్ ఇచ్చారు. ఎస్ ఇక్కడ ప్లస్ ఉండాలిరా, ప్లస్ ఉండాలి, మిస్టేక్ జరిగింది. అందరూ ఒకసారి బాగా పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్లస్ ఉండాలిరా, అంటే అప్పుడు డినామినేటర్ ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్, అప్పుడు ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ ప్లస్ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ ఉంది కాబట్టి సో అప్పుడు డినామినేటర్స్ బికమ్స్ సేమ్. సో దేర్ఫోర్ యాడింగ్ న్యూమరేటర్స్. సో ఒకసారి అది డిఫరెన్స్ గమనించండి అమ్మా ప్రాబ్లంలో. మళ్ళీ ఇక్కడ కరెక్ట్ గానే వేశారు దీన్ని. sin square x minus cos square x by sin cube x plus cos cube x plus integral 0 to pi by 2 cos square x minus sin square x by cos cube x plus sin cube x dx. ఇప్పుడు రెండు డినామినేటర్స్ యాడ్ చేసి సేమ్ కాబట్టి అప్పుడు న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దేర్ఫోర్ 2i is equal to integral 0 to pi by 2 ఈ టర్మ్ అలాగే ప్లస్ ఈ టర్మ్ రాసుకున్నాం. ఇది ప్లస్ sin square x మైనస్ sin square x క్యాన్సిల్, మైనస్ cos square x ప్లస్ cos square x క్యాన్సిల్. సో ఫైనల్ గా 2i is equal to ఇంటిగ్రల్ 0 dx అవుతుంది. ఇంటిగ్రల్ 0 అంటే 0, therefore 2i వాల్యూ 0 అవుతుంది, i is equal to 0. సో జస్ట్ ప్రాపర్టీ అప్లై చేసి రెండు ఐలు యాడ్ చేసుకుంటే దాని నుంచి i వాల్యూ మనకు వచ్చేస్తుందిరా. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్ ప్లస్ వెరీ ఈజీ ప్రాబ్లం కూడా, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమే ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంటిగ్రల్ మైనస్ a to a x స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx. సో వితౌట్ అప్లయింగ్ ఎనీ ప్రాపర్టీ వీ కెన్ డూ దిస్ ప్రాబ్లం బికాస్ వీ నో దట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ అన్నిటికంటే మనం ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా మెథడ్స్ లేవు కాబట్టి మనము ఆ ప్రాపర్టీ అప్లై చేసుకున్నాం. కానీ ఇక్కడ మెథడ్, దీనికి ఇంటిగ్రేషన్ తెలుసు, దీని యొక్క ఇంటిగ్రేషన్ తెలుసు. మీకు చేతనైతే అలా డైరెక్ట్ గా ఇది ఇంటిగ్రల్ x స్క్వేర్ అంటే x³/3 రాసుకుంటాము, ప్లస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే ఫార్ములా పెద్ద ఫార్ములా ఉంది కదా, అది రాసుకొని లిమిట్స్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా చేసుకున్నా వస్తుంది, ఎందుకంటే మనం ఇంటిగ్రేట్ చేయగలం కదా, ఇది చేయగలం కాబట్టి ప్రాపర్టీ అప్లై చేయాల్సిన నెసిటీ లేదు. లేదు సార్ నేను ప్రాపర్టీ అప్లై చేసుకుంటాను, ప్రాపర్టీ అప్లై చేస్తే మీరు ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయన్నారు కదా అంటే డెఫినెట్ గా ప్రాపర్టీ అప్లై చేసుకోవచ్చు. మరి ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి అనగానే ఇంటిగ్రేషన్ మీద లిమిట్స్ చూడగానే ప్రాపర్టీ గుర్తు రావాలి మనకి. ఇంటిగ్రల్ మైనస్ a to a, మైనస్ a to a అనగానే f of x ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. మరి ఇక్కడ అన్ని x యొక్క పవర్స్ ఈవెనే ఉన్నాయి కాబట్టి, x యొక్క పవర్స్ అన్ని ఈవెనే ఉన్నాయి కాబట్టి సో హెన్స్ ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి మైనస్ a to a ని 2 into ఇంటిగ్రల్ 0 to a రాసుకోవచ్చు. సో ప్రాపర్టీ ఇది మనకి ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx is equal to 2 into ఇంటిగ్రల్ 0 to a. సో f of x dx if f of minus x equal fx. అలాగే ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్ గా ఆన్సర్ 0 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు
మరి ప్రాపర్టీ ప్రకారం మనకి ఇది ఏం జరుగుతుంది అంటే ఇది ఎంత ఈవెన్ ఫంక్షనే కాబట్టి 0 to 2 I is equal to 2 into integral 0 to a అని రాసుకోవాలి. జస్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు. ఆ చెక్ చేసి అంటే ఇక్కడ మనకి 2 మార్క్స్ ప్రాబ్లమే కాబట్టి ఈవెన్ ఫంక్షన్ రాసి ఆన్సర్ వేసేయచ్చు డైరెక్ట్ గా. Therefore I is equal to 2 into integral 0 to అగైన్ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం అంటే అగైన్ మామూలు ఇంతకు మనం డైరెక్ట్ గా చేసే మెథడ్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. కాకపోతే మరి ప్రాపర్టీ అప్లై చేయడం వల్ల ఏమి మనకి బెనిఫిట్ అయింది అంటే ఆ లోయర్ లిమిట్ వాల్యూ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసుకోవటం మనకి చాలా ఈజీగా చేస్తాం. 0 సబ్స్టిట్యూషన్ -a సబ్స్టిట్యూషన్ అనేది ఏంటంటే ఒక్కోసారి ఆ మైనస్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం. అందుకని జనరల్ గా అందరూ దీనికి కూడా ప్రాపర్టీ అప్లై చేసి చేస్తారు. రైట్, యాజ్ యూజువల్ మామూలు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ x² అంటే x³/3 ప్లస్ ఇంటిగ్రల్ √a² - x² dx అంటే ఫార్ములా ఇది. లిమిట్స్ 0 to a. రైట్, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 అలాగే ఉంచి a³/3 ప్లస్ a/2 ఇంటి ఇది 0 అయిపోతుంది. అంటే x వాల్యూ 0 రాసినా ఏ రాసినా ఈ మిడిల్ టర్మ్ 0నే అయిపోద్ది. x వాల్యూ 0 రాస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. x/2 అంటే 0/2 వస్తుంది, మొత్తం 0. x వాల్యూ ఏ రాస్తే a² - a², లోపల రూట్ లోపల వాల్యూ 0 అయిపోతుంది. సో కాబట్టి ఇటు మిడిల్ టర్మ్ ని మనం వదిలేసేసుకోవచ్చు ప్రాపర్ లిమిట్స్ అప్లై చేసేటప్పుడు. రైట్, దట్ ఈస్ 2 into a³/3 రాసుకుంటాం ప్లస్ 0 తర్వాత a²/2 into sin ఇన్వర్స్ a/a మైనస్ మళ్ళీ అగైన్ లోయర్ లిమిట్ 0 అప్లై చేస్తే ఇది 0, ఇది 0, ఇది కూడా 0 అని అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ 0 అయిపోతుంది. లోయర్ లిమిట్ అప్లై చేస్తే మొత్తం అన్ని టర్మ్స్ 0. అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు మిడిల్ టర్మ్ ఒక్కటి 0 వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 2 into a³/3 అలాగే ఉంటుంది, ఇది 0, a²/2 into దిస్ ఇస్ సైన్ ఇన్వర్స్ 1. వాట్ ఈస్ సైన్ ఇన్వర్స్ 1? π/2. π/2. రైట్, సో a²/2 into π/2 వస్తుంది. సో ఇక దాన్ని సింప్లిఫై చేస్తే అంటే 2 into a²/3 ప్లస్ a² π/4 అలా వదిలేయచ్చు. లేదా 2 లోపలికి మల్టిప్లై చేసుకున్నట్లయితే 2a³/3 ప్లస్ a² π/2 వస్తుంది. అంటే ఇక్కడ లోపలికి మల్టిప్లై చేశాక 2 క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. సో ఇది దాని ఆన్సర్ మనకి. సో ప్రాపర్టీ అప్లై చేసి చేసుకున్నా ఇదే ఆన్సర్ వస్తుంది. అది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ తెలుసు కాబట్టి ప్రాపర్టీ అప్లై చేయకుండా కూడా మనం చేసుకోవచ్చు ప్రాబ్లమ్ని. నెక్స్ట్ నాకు ఈ ప్రాబ్లం చెప్పండి ఎలా చేయాలి. స్టార్టింగ్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? 0. 1 - x ని 0 అనుకుంటే మైండ్ లో x వాల్యూ 1 అవుతుంది. x వాల్యూ 1 అవుతుంది. సో అప్పుడు x వాల్యూ 1 అంటే 1 దగ్గర 0 to 2 లో 1 ఉందా లేదా అబ్జర్వ్ చేయండి. మధ్యలో 1 ఉంటుంది ఒక చోట, కాబట్టి ఆ 1 దగ్గర బ్రేక్ చేసుకోండి. రైట్, సో చెప్పండి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనం? Integral 0 to 1 రైట్ ఓకే. సో ఇంటిగ్రల్ 0 to 1 mod 1 - x dx ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 mod 1 - x dx రాసుకుని సరే. రైట్, అంటే ఇప్పుడు x యొక్క లిమిట్స్ 0 to 1, దట్ మీన్స్ x బిలాంగ్స్ టు 0 to 1 అని ఫస్ట్ ఇంటిగ్రల్ లో. సెకండ్ ఇంటిగ్రల్ లో x బిలాంగ్స్ టు 1 to 2 అని. x వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు 1 - x పాజిటివ్ అవుతుంది కాబట్టి mod 1 - x వాల్యూ డైరెక్ట్ గా 1 - x అని రాస్తాము. అలాగే x వాల్యూ 1కి 2కి మధ్యలో ఉన్నప్పుడు 1 - x నెగిటివ్ అవుతుంది కాబట్టి mod 1 - x వాల్యూ -1 - x అని రాసుకుంటాం అలా. సో దాని ప్రకారం మనకి 0 to 1 1 - x dx ప్లస్ 1 to 2 -1 - x dx అవుతుంది. ఇక మామూలు ఇంటిగ్రేషనే. సో దిస్ ఇస్ x - x² ప్లస్ ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే -1 dx అంటే -x ప్లస్ x²/2 లిమిట్స్ 1 to 2. ఇంకా దీని సింప్లిఫికేషన్ అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేసి లోయర్ లిమిట్ అలాగే ఇక్కడ 0 అయిపోద్ది. అప్పుడు 1 - 1/2 1/2 వస్తుంది.
ప్లస్ సెకండ్ బ్రాకెట్ కి లిమిట్స్ అప్లై చేస్తాం. సో ఫైనల్లీ దిస్ ఇస్ ఈ సింప్లిఫికేషన్ చూసుకోండి. ఇది 4/2 2 మైనస్ 2 0 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ -1 + 1/2 -½ అవుతుంది. ముందు ఒక మైనస్ ఉంది, ప్లస్ హాఫ్ ప్లస్ హాఫ్ 1 అయిపోతుంది. సో అది ఆ ప్రాబ్లం. నెక్స్ట్ సేమ్ మోడల్ ఇంటెగ్రల్ -π/2 to +π/2 sin of mod x dx. ఎన్ చరిష్మా ఉందా క్లాస్ లో? లేదా ఎన్ చరిష్మా క్లాస్ లో లేదా? సరే ఓకే. నెక్స్ట్ ఎం సౌమ్య. ఎం సౌమ్య దీని ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్పమ్మా. మెండు సౌమ్య. సేమ్ ఇప్పుడు ప్రీవియస్ చేసాం కదా, మోడ్ ఎక్స్ అని 0 ఎక్స్ 0 అనుకుంటాం. అంటే ఇప్పుడు 0 అనేది లిమిట్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 0 దగ్గర బ్రేక్ చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -π/2 to 0 sin of mod x dx plus integral 0 to π/2 sin of mod x dx. సో x వాల్యూ -π/2 to 0 అంటే x is less than 0. x less than 0 అంటే అప్పుడు mod x వాల్యూ -x. 0 to π/2 అంటే x వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని, అప్పుడు mod x వాల్యూ x రాసుకుంటాము. అంటే ఫైనల్ గా ఇది -π/2 to 0 sin x dx, అలాగే రెండోది 0 to π/2 sin x dx అవుతుంది. ఇలా ఇంకా యాజ్ యూజువల్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ sin x అంటే -cos x, లిమిట్స్ -π/2 to 0. ఇంటిగ్రల్ sin x అగైన్ -cos x, లిమిట్స్ 0 to π/2. అది సో ఆల్రెడీ ఫస్ట్ ఇంటిగ్రల్ లో ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. సో లిమిట్స్ అప్లై చేస్తే cos 0 1 మైనస్ cos ఆఫ్ -π/2 మైనస్ cos π/2 మైనస్ అది cos 0 అంటే ఇప్పుడు బ్రాకెట్ పెట్టి ఇక్కడ మైనస్ చేస్తే సరిపోతుంది. వీళ్ళేమో మైనస్ కూడా లోపలికి మల్టిప్లై చేశారు ఇక్కడ. ఓకే నో ప్రాబ్లం. cos 0 1, అలాగే ఇక్కడ cos 0 1, మిగతా రెండు 0లు అయిపోతాయి మనకి. cos 90 0 కాబట్టి సో 1 + 1 2 అయిపోతుంది. సో ఇంటెగ్రల్ -π/2 to +π/2 sin of mod x dx వాల్యూ 2 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 2 x into √2 - x dx. Again we can do this problem without applying the formula also. What is the method? Anyone can say? Linear into √linear. Very important IP lo 2 marks per out. x is equal to a into derivative of. No. Linear. Both are linear factors. Then 2 minus x is equal to t square. అది 2 minus x is equal to t square అని చేసుకోవాలి. సో ఇవే మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. x by root of ax plus b by root of px, లేదా px plus q by root of ax plus b, px plus q into root of ax plus b, అలాగే px plus q into 1 by px plus q into root of ax plus, అలా మోడల్స్ ఉన్నాయి మనకి. సో అలా చేసుకోవచ్చు. 2 minus x equal to t square అనుకోని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా చేయటమే మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ అప్లై చేసి ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి కాబట్టి మీరు దానికోసం ఇక్కడ ప్రాపర్టీ అప్లై చేసి చేస్తున్నాం. సో ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ అగైన్ ఇంటిగ్రల్ 0 to a f of a మన కింగ్స్ ప్రాపర్టీని అప్లై చేస్తే మనం therefore I is equal to x ప్లేస్ లో a minus x అంటే 2 minus x వస్తుంది. ఇక్కడ 2 minus of 2 minus x వస్తుంది అక్కడ. అప్పుడు 2 minus of 2 minus x అనేది √x అవుతుంది. ఇప్పుడు ఈ √x లోపలికి మల్టిప్లై చేసుకుంటే అప్పుడు 2 into √x మైనస్ x √x అవుతుంది. అంటే అప్పుడు 2 into x power 1/2 మైనస్ x power 3/2 అవుతుంది. ఎలా
అంటే ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అక్కర్లేదు, ఇంక ఇప్పుడు డైరెక్ట్గా ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేసుకొని తర్వాత లిమిట్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రాపర్టీ అప్లై చేయడం వల్ల ఏం జరిగింది, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కరస్పాండింగ్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కొంచెం డైరెక్ట్గా వేసుకుంటే ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ రాసేసుకోవచ్చు, ఈ మధ్యలో ఈ స్టెప్ మిస్ చేసినా ప్రాబ్లం లేదు. రైట్, ఇంటిగ్రేషన్ చేసుకోండి. ఎక్స్ పవర్ 1/2 ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 1/2 + 1/1/2 + 1 అంటే 1/2 + 1 అంటే 3/2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 3/2 + 1/3/2 + 1 అంటే ఎక్స్ పవర్ 3/2 + 1 అంటే 5/2 అవుతుంది. రైట్, ఇలా ఇది 2 పైకి వెళ్తే మొత్తం 4/3 బయట తీసుకొని లిమిట్స్ అప్లై చేయండి. ఇక్కడ 2/5 బయట తీసేయండి అంటే 5/2 2 న్యూమరేటర్లోకి వెళ్తే 2/5 ఇంటూ ఇలా వస్తుంది. సో అప్పుడు దాని సింప్లిఫికేషన్ చూసుకోండి ఒకసారి. 2 పవర్ 3/2 అంటే 2√2, 2 పవర్ 5/2 అంటే 2² ఇంటూ 2 పవర్ 1/2 వస్తుంది అంటే 4 ఇంటూ √2. ఈ మొత్తం సింప్లిఫికేషన్ దిస్ ఈజ్ 8/3 √2, 8√2/3 రాసుకోవచ్చు. ఇక్కడ 8√2/5 అవుతుంది. ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం తీసుకుంటే దట్ ఈస్ 16√2/15. సో అది మనకి ఆ ఇంటెగ్రల్ 0 to x into √2 - x ప్రాబ్లం వాల్యూ. రైట్, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. So integral 0 to π/2 a into sin x plus b into cos x by sin x plus cos x dx. అగైన్ దీనికి మనం ఐపీలో మనం మెథడ్ చేయాలంటే న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a into d/dx ఆఫ్ డెనామినేటర్ ప్లస్ b into డెనామినేటర్ మోడల్లో చేసేవాళ్ళం మనం. ఆ మోడల్లో చేసుకోవడానికి మళ్ళీ ఏబీలు వాల్యూస్ తెలియదు అంటే ఆ మెథడ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ అదే మెథడ్లో చేసుకొని చివరిలో లిమిట్స్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ అది లెందీ మెథడ్ అయిపోతుంది మనకి. అంటే ఇప్పుడు ప్రాపర్టీ అప్లై చేస్తే మనం ఎటువంటి డిఫికల్ట్ సింప్లిఫికేషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ ప్రాపర్టీ అప్లై చేసి I+I చేసుకుంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 minute ప్రాబ్లం అయిపోతుంది మనకి. చూడండి ఒకసారి. అగైన్ 0 to a ఉంది కాబట్టి 0 to a ప్రాపర్టీ అప్లై చేసుకోండి. సో ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. సో అది ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ sin π/2 - x ఇక్కడేమో cos π/2 - x వస్తాయి. అలాగా sin π/2 - x అంటే cos x, cos π/2 - x అంటే sin x రాసుకుంటాము. సో ఇక్కడ ఈక్వేషన్ 1 అని ఇక్కడ పడిందిరా, ఇది రాంగ్. ఇక్కడ ఈక్వేషన్ 1 ఉండాలి. ఫస్ట్ ఇచ్చింది ఈక్వేషన్ 1, ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి ఇంటిగ్రల్ ఈక్వేషన్ 2. నౌ యాడింగ్ 1 and 2 అంటే I+I ఈజ్ ఈక్వల్ టు ఏం జరుగుతుంది గమనించండి. రెండిట్లో కూడా డెనామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ న్యూమరేటర్స్ యాడ్ అయిపోతాయి అంతే. యాడింగ్ 1 and 2 సో వి గెట్ అలా. ఇక్కడ చూడండి డైరెక్ట్ స్టెప్ వేసారు, ఇలా వేసుకుంటే సరిపోతుంది. డెనామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇక్కడ ఏ కామన్ తీస్తే a ఇంటూ sin x ప్లస్ cos x లేదా sin x కామన్ తీస్తే a ప్లస్ b వస్తుంది. ఎలా చేసినా ప్రాబ్లం లేదు. a ప్లస్ b ఇంటూ sin x ప్లస్ a ప్లస్ b ఇంటూ cos x. అగైన్ a ప్లస్ b కామన్ తీసుకోండి, అప్పుడు sin x ప్లస్ cos x బై sin x ప్లస్ cos x క్యాన్సిల్ అవుతుంది. a ప్లస్ b ఇంటిగ్రల్ 0 to π/2 a ప్లస్ b dx అవుతుంది. అది a ప్లస్ b కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చుకుంటే ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ 1 dx అంటే x. లిమిట్స్ 0 to π/2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ π/2 - 0 అంటే π/2 వస్తుంది. అంటే 2i ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ π/2 వచ్చింది. దెన్ i ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై 4 అవుతుంది. సో ఇది కూడా యాక్చువల్గా మనకి షార్ట్ కట్ కింద వాడతాం ఫార్ములా, గుర్తుపెట్టుకోండి ఒకసారి.
ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x అనే ఆ మోడల్లో ఉన్న ప్రాబ్లం ఆన్సర్ ఇది షార్ట్ కట్ అనమాట. a plus b into π/4 ఎప్పుడు 0 to π/2 ఉన్నప్పుడే, 0 to π/2 ఉన్నప్పుడే. ఇలాగే ఎందుకు ఉండాలి? 0 to π/6 ఇస్తే మరి కుదురుతుందా అంటే కుదరదు. అలాగా ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మారిపోతుంది. అందుకని దానికి మళ్ళీ మనం వేరే ఫార్ములా డెరైవ్ చేస్తాం. వేరే ఫార్ములా అంటే ఇంటిగ్రల్ a to b ఉన్నప్పుడు, ఇంటిగ్రల్ a to b ఫామ్ లో ఉన్నప్పుడు అంటే అప్పుడు a ప్లస్ b అంటే ఇక్కడ ఆల్రెడీ ఏబీలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఏబీలు వాడితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను ఇక c to d అని వాడతా. ఇప్పుడు c to d వాడినప్పుడు c ప్లస్ d వాల్యూ π/2 వస్తేనే మనకు ఆన్సర్ ఇలా డైరెక్ట్ గా చేయగలం. c ప్లస్ d వాల్యూ π/2 కాకపోతే ఈ ఆన్సర్స్ రావు మనకి. ఇది ఈ ప్రొసీజర్ ద్వారా చేయలేము అసలు మనం ప్రాపర్టీ అప్లై చేయడం ద్వారా. అది సో ఈ 0 to a లో ఏ π/2 అయినా ఉండాలి, లేదా ఇంటిగ్రల్ a to b ఫామ్ ఇచ్చినప్పుడు a ప్లస్ b వాల్యూ π/2 అయినా అయ్యి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఈ ప్రాపర్టీ ద్వారా మనం ఈజీగా చేయొచ్చు ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం అగైన్ చూసుకోండి. a to b, what is the value of a plus b now? π/2. yes, π/2 అవుతుంది. సో కాబట్టి అప్పుడు మనం ప్రాపర్టీ వాడి చేయొచ్చు ఈజీగా. అలా అయ్యేటట్లుగానే ఇస్తారు ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ ద గివెన్ ప్రాబ్లం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. నెక్స్ట్ మరి అమ్మా ఎన్ స్నేహిత ఏంటమ్మా, కొంచెము మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ లో ఉన్నారు లేదా చూసుకొని మాట్లాడుకోండి ఒకసారి. ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇది అప్లై చేయండి ప్రాపర్టీ. మరి ఇక్కడ ప్రాపర్టీ సెకండ్ కింగ్స్ ప్రాపర్టీ ఇది కూడా అంటే ఇంటిగ్రల్ a to b f of x dx. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ a to b f of a plus b minus x dx. సో ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే a plus b ఎలాగూ మనకి π/2నే వస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా అప్పుడు మనం π/2 మైనస్ x అని రాసుకోవచ్చు. x ప్లేస్ లో π/2 మైనస్ x అని రాసేయచ్చు. అటు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు క్లియర్ గా a ప్లస్ b మైనస్ x మొత్తం క్లియర్ గా రాస్తున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ గా π/2 మైనస్ x రాసేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేసుకోండి. రైట్, సో ఇప్పుడు అది 90 మైనస్ x కాబట్టి మళ్ళీ ఆ 90 మైనస్ x వచ్చేట్టుగా రాస్తాము. sin 90 మైనస్ x అంటే cos x, cos 90 మైనస్ x అంటే sin x. సో దిస్ ఇస్ ఈక్వేషన్ 2. నౌ యాడింగ్ 1 and 2 యాడ్ చేస్తే డెనామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయిరా, జస్ట్ కేవలం న్యూమినేటర్స్ యాడ్ అయిపోతాయి మనకి. అంటే రూట్ sin x ప్లస్ రూట్ cos x వస్తుంది. లిమిట్స్ డస్ నాట్ చేంజ్, ఇలా వస్తుంది. సో అప్పుడు రూట్ sin x ప్లస్ రూట్ cos x క్యాన్సిల్ అవుతాయి. ఇంటిగ్రల్ 1 dx వస్తుంది. అప్పుడు 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 dx అంటే ఇంటిగ్రల్ x రాయొచ్చు, అదే x రాయొచ్చు. లిమిట్స్ π/6 to π/3 రాసుకోవచ్చు. సో అప్పుడు π/3 అప్పర్ లిమిట్ π/3 కాబట్టి ఫస్ట్ π/3 మైనస్ π/6 అంటే π/3 మైనస్ π/6 అంటే 60 మైనస్ 30 రా అంటే 30 వస్తుంది. 30 అంటే అగైన్ π/6. సో 2i ఈజ్ ఈక్వల్ టు π/6, దేర్ఫోర్ i ఈజ్ ఈక్వల్ టు π/12 అవుతుంది. సో ఇలా మనం ఆ ప్రాపర్టీ అప్లై చేసుకొని ఆ ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే ప్రాపర్టీ అప్లై చేయకపోతే ఈ ప్రాబ్లం చేయటం కూడా మనకి వీలు పడదు. మెథడ్స్ లేవు మన దగ్గర ఆ ప్రాబ్లం చేయటానికి ప్రాపర్టీ అప్లై చేయకపోతే. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్మోస్ట్ 90% ఏ ఎగ్జామ్లో అయినా సరే 90% ఛాన్సెస్ ఈ ప్రాబ్లంకే ఉంటాయి 7 మార్క్స్కి ఇవ్వడానికి. మనం ఇందాక ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేసుకున్నటువంటి ఫోర్త్ ప్రాబ్లం ఈ కాన్సెప్ట్ ఇందులో వస్తుంది మళ్ళీ. అది చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. ఇక్కడ 1 plus x square ఉంది అంటే సబ్స్టిట్యూషన్ మనము
ఎక్స్ ఈక్వల్ టు tan θ తీసుకుంటాం ఎప్పుడు సబ్స్టిట్యూషన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ tan θ తీసుకుంటాం మనం. సో ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు tan θ. అలాగే డిఎక్స్ వాల్యూ సీకెండ్ స్క్వేర్ θ dθ. మరి ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో ఇమీడియట్ గా మీరు లిమిట్స్ కూడా కన్వర్ట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1 రాస్తే tan θ 1 అవుతుంది, θ వాల్యూ π/4. ఎక్స్ వాల్యూ 0 రాసుకుంటే θ వాల్యూ 0 అవుతుంది. సో దేర్ ఫర్ ఐ వాల్యూ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇవన్నీ ఈ చేంజెస్ అన్నీ కూడా ఈ ఇంటిగ్రల్లో చేసేయండి. దేర్ ఫర్ ఇంటిగ్రల్ 0 to π/4 రాసుకుంటాం మనం. ఇంటిగ్రల్ I is equal to ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan θ by 1 plus tan square θ into secant square θ dθ. సో ఇప్పుడు మళ్ళీ 1 plus tan square θ and secant square θ, ఇది secant square θ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ చేశాక అప్పుడు ప్రాపర్టీ ఇంకా మనకి ఓన్లీ లాగ్ ఆఫ్ 1 plus tan θ మిగులుతుంది కాబట్టి లాగ్ ఆఫ్ 1 plus tan θ అని ఇలా 0 to a ప్రాపర్టీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లాగ్ ఆఫ్ 1 plus tan θ మరి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ రాదు కాబట్టి తెలియదు కాబట్టి మనకి ప్రాపర్టీ అప్లై చేసుకోండి. సేమ్ ఇంతకు ముందుదే మొత్తం మళ్ళీ ఆ ప్రాబ్లం నెంబర్ 4 రిపీట్ అవుతా ఉంటుంది. తర్వాత ఎల్సిఎం తీసుకుంటాము. అప్పుడు లాగ్ ఆఫ్ 2/1 plus tan θ అవుతుంది. చూడండి ఇక్కడ ఎల్సిఎం తీసి చూపించారు. ఎంత ముందు ప్రాబ్లంలో ఎల్సిఎం తీసి చూపించలేదు అలా. మళ్ళీ log m మైనస్ log n, అప్పుడు log 2 బయట రాసుకుంటే ఇంటిగ్రల్ 1 dθ. మళ్ళీ ఇదంతా i అయిపోతుంది. ఈ మైనస్ i లెఫ్ట్ సైడ్ పోతే 2i ఈజ్ ఈక్వల్ టు log 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dθ అంటే θ లిమిట్స్ 0 to π/4. ఈ మైనస్ i ఎడ తీసుకెళ్ళి i ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు log 2 ఇంటూ π/4 మైనస్ 0 అంటే 2i ఈజ్ ఈక్వల్ టు π/4 log 2, దెన్ i ఈజ్ ఈక్వల్ టు π/8 log 2. సో ఇలా మనకి ఆ ప్రాబ్లం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లము. కంపల్సరీగా వీలైతే ఈ రోజు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. అంటే కేవలం అక్కడ ప్రాబ్లం చూడగానే 1 plus x² ఉంది కాబట్టి ఆ 1 plus x² లో మనం ఎక్స్ ప్లేస్ లో కొంత వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం మనకు తెలిసిన ప్రాబ్లంలో కన్వర్ట్ అవుతుంది. అది నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లంలో ఇందులో ఈ sin square x ప్లేస్ లో ఎక్స్ వస్తుంది, ఓన్లీ ఎక్స్ బై sin x ప్లస్ కాస్ ఎక్స్. ఇదేమో sin square x బై sin x ప్లస్ కాస్ ఎక్స్. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా స్టార్టింగ్ ప్రాబ్లమ్సే డిఫరెంట్. స్టార్టింగ్ స్టెప్స్ 2-3 స్టెప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మిగతా ప్రాబ్లం అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది మనకి. చూడండి మరి ఎలా చేయాలి ఈ ప్రాబ్లం అని అంటే, అగైన్ మనకి ఇంటిగ్రల్ 1/sin x ప్లస్ కాస్ ఎక్స్ అంటే దాన్ని ఈజీగా ఇంటిగ్రేట్ చేస్తాం రా. 1/sin x ప్లస్ కాస్ ఎక్స్ అంటే రెండు రకాలుగా చేయొచ్చు మనం. tan x/2 ఈక్వల్ టు t అనుకొని చేయొచ్చు, లేదా దాన్ని √(a² + b² తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసి కూడా చేసుకోవచ్చు మొత్తం. అంటే ఇప్పుడు ఈ sin² x మరి ఎక్స్ట్రా ఉంది. ఈ sin² x ని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ప్రాపర్టీ అప్లై చేస్తే ఎలిమినేట్ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా అప్లై చేస్తున్నాము ప్రాపర్టీని. సో ఏ ప్రాపర్టీ అప్లై చేయాలంటే ఇంటిగ్రల్ 0 to a ప్రాపర్టీ అప్లై చేస్తే సరిపోతుంది. సో కాబట్టి 0 to a f of x dx ప్రాపర్టీ 0 to a f of a minus x dx కింగ్స్ ప్రాపర్టీ అప్లై చేస్తాము. అప్లై చేస్తే అప్పుడు ఇది 0 to π/2 sin² π/2 మైనస్ x అవుతుంది. by sin π/2 minus x plus cos π/2 minus x. సో sin 90 minus θ అంటే cos కాబట్టి అప్పుడు ఇది cos² x అయిపోతుంది. I is equal to 0 to π/2 cos² x by and 2. Again adding 1 and 2. అప్పుడు డెనామినేటర్స్ రెండు సేమే కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ అయిపోతాయి మనకి. సో ఇంటిగ్రల్ I plus I is equal to సో ఇంటిగ్రల్ 0 to π/2 ఇలా sin² x plus cos² x by sin x plus cos x వస్తుంది.
అగైన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 కాబట్టి డైరెక్ట్ గా మనం 1/sin x ప్లస్ కాస్ ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ నుంచి మీరు 2 మెథడ్స్ మీ ఇష్టం వచ్చింది ఫాలో అవ్వచ్చు. tan x/2 = t అనుకోవచ్చు. అలా అనుకుంటే మళ్ళీ కొంచెం లెంతీ అయిపోద్ది కాబట్టి అలా కాకుండా మనకి sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇలా ఉన్నప్పుడు సెకండ్ ఎక్సైజ్ లో అంటే ఇండెఫినెట్ లో సెకండ్ ఎక్సైజ్ మోడల్ అంటే ఈ మొత్తాన్ని సైనుల్లో కానీ కాసుల్లో కానీ కన్వర్ట్ చేస్తే 1/sin అంటే కొసికెంట్, ఇంటిగ్రల్ కొసికెంట్ అంటే లాగ్మో tan x/2 ఫార్ములా ఉంది. లేదా 1/cos కన్వర్ట్ చేస్తే కాస్ సీకెంట్ అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే లాగ్మో tan π/4 + x/2 ఫార్ములా ఉంది. లేదా లాగ్మో సీకెంట్ ఎక్స్ మైనస్ tan x ఉంది. సో ఇలా రకరకాల ఫార్ములాలు మనం వాడుకోవచ్చు. అంటే ఇలా ఉంటేనే మనకు ప్రాబ్లం ఈజీగా చేస్తాం. ఆ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల ఏంటంటే ప్రాపర్టీ అప్లై చేసి ఆ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎలిమినేట్ చేసాం, అంతే మనం చేసింది. రైట్. సో ఇది 2i వాల్యూ. దీని నుంచి మనకి చివరిలో i రాసుకుంటాం. ముందు ఇక్కడ ప్రొసీజర్ చేద్దాం. రూట్ అంటే ఇక్కడ √a² + b² అంటే అప్పుడు √1² + 1² అంటే √2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం రా. అంటే సెకండ్ ఎక్సైజ్ మోడల్లోనే చేస్తున్నాం మనం. ఇప్పుడు sin x × 1/√2 అంటే sin π/4 రాసుకోవచ్చు, ప్లస్ cos x × cos π/4 రాసుకోవచ్చు. అదే వీళ్ళు ఇక్కడ సైన్ లోకే కన్వర్ట్ చేస్తారు. sin x × cos π/4 ప్లస్ cos x × sin π/4. ఎందుకంటే 1/√2 అంటే sin π/4 రాసుకోవచ్చు, cos π/4 రాసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి సైన్ లో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదే ఫాలో అవుదాం. అంటే ఇప్పుడు 1/sin a cos b ప్లస్ cos a sin b ఫామ్ ఉంది. అంటే sin of a ప్లస్ b అంటే sin of x ప్లస్ π/4 వస్తుంది. 1/sin అంటే దట్ ఈస్ కొసీకెంట్. సో ఇంటెగ్రల్ కొసీకెంట్ థీటా దట్ ఈస్ లాగ్మో tan θ/2 రావాలి. అంటే ఇదంతా థీటా అనుకుంటే /2 వస్తుంది. అంటే x/2 ప్లస్ π/8 వస్తుంది. ఇలా లాగ్మో tan x/2 ప్లస్ π/8 లిమిట్స్ 0 to π/8. రైట్. ఇప్పుడు ఇక్కడ లిమిట్స్ అప్లై చేసుకుంటాం. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ లో మన ట్రిగనామెట్రీలో చెప్పుకున్నటువంటి కొన్ని వాల్యూస్ కూడా మనకు అవసరం అవుతున్నాయి. చూడండి ఒకసారి. ఈ π/2 అప్పర్ లిమిట్ π/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ π/2/2 అంటే π/4 అంటే 45 degrees. మరి π/8 అంటే 45 లో హాఫ్ అవుతుంది. 22 హాఫ్. 45 + 22.5 అంటే 67.5 వస్తుంది. అలాగే నెక్స్ట్ మైనస్ 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan 22.5. సో ఇప్పుడు tan 67.5 tan 22.5 మనకి రెండు వాల్యూస్ కావాలి. అప్పర్ లిమిట్ లాగ్ ఇది వస్తుంది, మైనస్ లోయర్ లిమిట్ లాగ్ ఆఫ్ వస్తుంది. 1/√2 ఇంటూ లాగ్ ఆఫ్ tan 3π/8 మైనస్ లాగ్ mod tan π/8. సో tan 67.5 tan 22.5 ఈ వాల్యూస్ ఎవరికైనా గుర్తున్నాయా? ఇదిగో ఈ వాల్యూస్ ఇవి. 67.5 tan 67.5 అంటే √2 + 1, tan 22.5 అంటే √2 - 1. సో ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో చేసాం కూడా. ఇప్పుడు ఆ వాల్యూస్ అవసరమైనవి. సో కాబట్టి ఆ వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, లేదంటే ప్రాబ్లం ఎంతతో ఆగిపోద్ది వాల్యూస్ తెలియకపోతే. రైట్. అప్పుడు అగైన్ ఇది లాగ్ ఆఫ్ √2 + 1 మైనస్ లాగ్ ఆఫ్ √2 - 1 రాసుకోవచ్చు. దిస్ ఇస్ log m మైనస్ log n ఫార్ములా, దట్ ఈస్ log m/n రాసుకోవచ్చు. అప్పుడు డెనామినేటర్ ని రేషనలైజ్ చేయండి. అంటే అప్పుడు √2 - 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాం. √2 + 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఇది a + b × a - b అంటే 2 - 1 1 అయిపోద్ది. ఇది మాత్రం √2 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఆ స్క్వేర్ కావాలంటే ముందు తీసుకెళ్ళి రాసుకోవచ్చు. 2i = మనం ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసింది i + i చేసినప్పుడు 2i వస్తుంది. ఆ 2i = 2/√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1. సో దట్ ఈస్ దెన్ i కావాలి. 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. i = 1/√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1. సో ఇది ఆ ఇంటెగ్రల్ sin² x/sin x + cos x dx ఇంటెగ్రల్ వాల్యూ, ఇంటెగ్రల్ 0 to π/2.
సేమ్ మోడల్ మళ్ళీ జస్ట్ చిన్న చేంజ్ ఉంటుంది చూడండి. ప్రాబ్లం ఆ ప్రాబ్లం కూడా చూస్తే ఈ రోజుతో అప్లోడ్ చేద్దాం మనం. ఇంటిగ్రల్ 0 to π/2 x/sin x plus cos x. సో ఇంతకుముందు ప్రాబ్లంలో ఇక్కడ sin2x ఉంది, ఇప్పుడేమో x ఉంది. అగైన్ ప్రాపర్టీ అంటే ఈ x ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ 1/sin x plus cos x ని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి x ఎలిమినేట్ అవ్వాలి అంటే ప్రాపర్టీ అప్లై చేయాలి. సో 0 to a f of x. అగైన్ కింగ్స్ ప్రాపర్టీ అప్లై చేసుకోండి. 0 to a f of x dx. సో ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. చూడండి ఇక్కడ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా ఈ ప్రాపర్టీ క్లౌడ్ లో వస్తుంది. మరి మీకు పంపించిన నోట్స్ లో ఈ ప్రాపర్టీ మీరు కంపల్సరీగా నోట్స్ లో రాయాలి. ప్రతి ప్రాబ్లం దగ్గర నువ్వు ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే ఆ ప్రాపర్టీ కంపల్సరీగా రాసుకోవాలరా. అందరూ గుర్తుపెట్టుకోండి. నోట్స్ లో ఆల్రెడీ రాసి ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు పంపించిన నోట్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ కంపల్సరీగా ప్రతి ప్రాబ్లం దగ్గర అప్లై చేసిన ప్రతి ప్రాబ్లం దగ్గర మీరు రాయండి. ఎగ్జామినేషన్ లో కూడా కంపల్సరీగా ప్రాపర్టీ నువ్వు ఏ ప్రాపర్టీ అప్లై చేస్తే ఆ ప్రాపర్టీ రాయాలి. సో వీళ్ళు క్లౌడ్స్ లో పెట్టి మిస్టేక్ చేశారు. సో ఇక్కడ కంపల్సరీగా ప్రాపర్టీ మనకి నోట్స్ లో కనిపించాలి మనం చేసే ప్రాబ్లంలో. కాబట్టి అందరూ కూడా మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకొని రాసుకోండి అమ్మ. అక్కడ ప్రతి ప్రాబ్లం కి ప్రాపర్టీ రాసుకోండి. రైట్. ఇక్కడ మరి ఏ అంటే π/2 కాబట్టి అప్పుడు π/2 మైనస్ x అవుతుంది. డెనామినేటర్ sin π/2 మైనస్ x ప్లస్ cos π/2 మైనస్ x. అప్పుడు ఇది cos x, ఇది ప్లస్ sin x అంటే డెనామినేటర్ సేమ్. మళ్ళీ i ప్లస్ i చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఇది 2 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి స్ప్లిట్ చేసుకొని మళ్ళీ అప్పుడు x/sin x ప్లస్ cos x మళ్ళీ వస్తుంది కాబట్టి దాన్ని i రాసుకోవచ్చు, మీ ఇష్టం. రైట్. సో ఇది వాల్యూ i అవుతుంది. ఇదేమో π/2 ముందు తీసుకొచ్చుకుంటే 0 to π/2 1/sin x ప్లస్ cos x dx వస్తుంది. దాన్ని మళ్ళీ √2తో అంటే √a² ప్లస్ b² తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశారు. ఇది i వాల్యూ. ఈ మైనస్ i లెఫ్ట్ సైడ్ కి అయితే ప్లస్ i అవుతుంది. i ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ 1/√2 ఇంటూ దిస్ ఈజ్ అగైన్ సైన్ x ప్లస్ π/4 రాసుకోవచ్చు. ఈ రూట్ ఇక్కడికి వస్తున్నప్పుడు π/2 √2 2i ఈజ్ ఈక్వల్ టు π/2 √2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/4 to 1/sin x ప్లస్ π/4. ఇది పైకి వెళ్తుంది. అంటే ఇక ప్రాబ్లం అంతా కూడా ఇంతకుముందు మోడలే మళ్ళీ. అంటే కొసికెంట్ మళ్ళీ ఇంటిగ్రల్ కొసికెంట్ అంటే లాగ్ మాడ్ కొసికెంట్ x మైనస్ కాట్ x వేశారు. చూసారా ఈ ప్రాబ్లం మళ్ళీ మార్చారు, ఫార్ములా మార్చారు. మీరు మార్చొద్దు. మీరు మార్చితే మళ్ళీ ఇదొక ప్రాబ్లం, ఇదొకటి మోడల్ అవుతుంది, అదొక మోడల్ అవుతుంది. అలా మార్చకుండా లాగ్ మోడ్ tan x/2 ఫార్ములానే వేయండి. ఓకే స్టూడెంట్స్, మీరు ఈ మోడల్ చేస్తున్న ఎట్లా చేసినా ఒకటే ఆన్సర్ వచ్చేది. అంటే ఒకవేళ వీళ్ళు ఎలా చేసినా ఒకే ఆన్సర్ వస్తుందని చూపించడానికి అలా చేసి ఉండొచ్చు. అదే లాగ్ మోడ్ tan x/2 వేసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనకి. అంటే tan 22.5 ఫార్ములా మళ్ళీ ఇప్పుడు అది అలా వేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఇక్కడ కొసికెంట్ 67.5 గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. tan 22.5 cot 67.5 గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఏంటంటే మళ్ళీ డిఫికల్ట్ అయిపోతుంది మనకి. అందుకని లాగ్ మోడ్ tan x/2 ప్రాసెసే వేయండి. చూడండి ఎంత లెంతీ అవుతుందో ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే. ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ కొసికెంట్ 90 ప్లస్ థీటా అప్లై చేశారు. ఇక్కడ డైరెక్ట్ అంటే చూడండి ఇక్కడ మీరు గమనించండి ఒకసారి ప్రాబ్లంలో. ఇక్కడ 67.5 22.5 వాల్యూస్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకపోయింది ఈ మెథడ్ లో చేస్తే. ఎందుకంటే π/2 అప్లై చేసినప్పుడు కొసికెంట్ 90 ప్లస్ థీటా ఫామ్. 90 ప్లస్ థీటా అంటే దట్ ఈస్ మైనస్ సీకెంట్ థీటా వస్తుంది. కొసికెంట్ 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కొసికెంట్ పాజిటివ్ కాబట్టి సీకెంట్ థీటా, సీకెంట్ π/4. అలాగే దీని వాల్యూ కాట్ π/2 ప్లస్ థీటా అంటే మైనస్ tan థీటా వస్తుంది. మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా π/4లే ఉంటాయి. సో చూసుకోండి స్టూడెంట్స్, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది వాల్యూస్ బై హార్ట్ చేయగలం అనుకుంటే ఆ మెథడ్ లో 22.5 67.5 మనకు అవసరమే. ఫ్యూచర్ లో ఎప్పుడైనా బై హార్ట్ చేసుకొని ఉంచుకోండి. ఆ మెథడ్ ప్రకారం అది చేసుకోండి. లేదా మాకు వాల్యూస్ బై హార్ట్ చేసుకోవడం రాదు అంటే ఇంటెగ్రల్ కొసికెంట్ x ఫార్ములా లాగ్ మోడ్ కొసికెంట్ x మైనస్ కాట్ x వేసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి. రైట్. మళ్ళీ ఇంక ఇక్కడ వచ్చేది ఇదే
సీకెండ్ పై బై 4 అంటే √2 ప్లస్ tan పై బై 4 అంటే 1. లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1 మైనస్ లాగ్ ఆఫ్ √2 మైనస్ 1 అయిపోతుంది. సేమ్ స్టెప్ వస్తుంది మనకి. కాబట్టి 67.5 22.5 అవసరం లేకపోయింది ఇక్కడ. అగైన్ సో డెనామినేటర్ రేషనలైజ్ చేసుకోండి. సో అప్పుడు న్యూమరేటర్ √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఆ 2 ముందుకు వచ్చేస్తుంది. అదంతా 2y వాల్యూ. అది 2y ఈజ్ ఈక్వల్ టు 2π/2 √2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1. అగైన్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో కాబట్టి దాని నుంచి i ఈజ్ ఈక్వల్ టు π/2 √2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1 వస్తుంది. రైట్. సో ఓకే, ఇదిరా మీకు. నెక్స్ట్ క్లాస్లో మనము ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాము. సో అంతవరకు మరి సెలవు.